అయ్యో దేవుడా, తెల్లం దాకా తాగుడు, పొద్దు వచ్చేదాకా మంచాలు ఎల్లెలికల వండు. కొంచెం అన్న ఇజ్జత్ ఉండాలి మనిషి అన్నాక. ఏందే పొద్దు పొద్దుగా నీ ఒర్రుడు? ఒర్రకుంటే నువ్వు చేసిన పనికి దండేసి ఊరంతా ఊరేగింపి అయినా. ఊరేగింపేందుకే మందిలో మానం తీయకుంటే అయిపోయి. అబ్బో, ఊళ్ళో ఈడే ఉన్నాడండి మానంగల్ల మొగోడు. బగ్గలాగి రోడ్డు మీద రోళ్ళ లెక్క బొల్లినప్పుడు మానం అనిపించలేదా? మొన్న పొద్దుకి బాగా తాగి మనీళ్ళు అనుకుని పక్కింటికి పోతే మానం అనిపించలేదా? పాపం లచ్చం మంచిది కాబట్టి ఊకున్నది. ఇంకోళ్ళు అయితే మందుల మానం తీసు. పగలి రావద్రా. నీ అబ్బాయి ఏందా నాకు గోస? గోసనా? తాగి కక్కుకోగా గోస అనిపించలేదా? ఇప్పుడు నేనంటేనే గోస అనిపిస్తుందా? నీ అబ్బా తాగుడు 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 అని నన్ను తాగుబోతని చేసిన నువ్వే. ఏంది? నిన్ను తాగుబోతుని చేసినా? నేనే కదా తాళాలకు తీసుకుపోయి తాగు అనేది. ఊళ్ళో వాళ్ళని వింటారే ఉర్రకే. అబ్బో మొగోడు, ఊళ్ళో ఎవరికి తెలియదు కావచ్చు తాగుతుండని. ఎవరికైనా ఊరంతా మంచి మాట ఉండాలంటారు. నీకేందో తాగుడు పాటు ఉన్నది. అయ్యో రామశంకర, ఇవాళ నుంచి తాగుడు పని చెప్తానే. ఇలాంటి జోకులు జబర్దస్త్ లేస్తే బాగుండు. జోక్ కాదే, నిజమే చెప్తున్నానే. నిన్నమ్మ నమ్మే, నిజమే చెప్తున్నానే. సరే ఒట్టే. సిద్ధబాబు, ఏమే సీను, అందరు మంచిగున్నారా? మంచిగానే ఉన్నాం చిన్ని. మీరు మంచిగా ఉన్నారా? ఏదో అట్లున్నాం. ఎవరా సీను, అంత మంచిదేనా? అంత మంచిదే బాపు. పనులన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి. ఏంటేం మాట్లాడతావా? అటు ఏదేమన్నా ఉందా? సరే దా మరి. ఇంకా పైసలు సుట్కేస్తుంది. వచ్చి తీసుకో, నీ పని మీద ఉంటే. ఇగో ఛాన్స్ దొరికిందని తాగేవనుకో కోడి మేడలు ఇచ్చినట్టు ఇస్తా. అరే చుట్టపడి వచ్చినప్పుడు తాగద్దేంది? ఎప్పుడు నీదే నల్లి పోతున్నా. జర తాగి తొందరగా రారి, కూరండి పెడతా. వాడైతే తాగిరాని తీసి బండకే సుతుకుతా. ఏం సంగతిరా? బారోలు గుర్తొచ్చిన అచ్చు లేదు, కలుసు లేదు. ఇన్ని రోజులక ఏం లేదు బాపు, మొన్ననే నాట్లు అయిపోయినాయి కదా, నిన్ను కలుద్దామని ఇట్లా వచ్చిన. అట్లా టక్కన వేసినవారా నాటు? అరే మీ ఊళ్ళే నారికి పోతే ఎంత ఇస్తురా? ఏముంది బాపు, 1000 రూపాయలు ఇస్తుర్రు, కోటరు ఇస్తుర్రు. అయినా మొత్తం నాటేయలేదు బాపు. ఎకరం అంతా నాటేసిన, మిగతా అంతా డ్రమ్ షీడ్ అలికినా జల్లి అయిపోతుంది కదా అని అట్లా చేసిందే బాపు. డ్రమ్ షీడా? దాంతో లాభం ఏంటిదిరా? ఏం లాభం అంటున్నావా? కైకిలోళ్ళు తప్పుతారు, టైం సేవ్ అవుతుంది, లాభం మంచిగా వస్తుంది బాపు. ఛీ, నీ ఈ విషయం ముందు తెలిసిన అయిపోవారా? కైకిలోల గురించి తిరిగి తప్పుతున్నా. అది అనుభవించిన కాబట్టి ఈసారి డ్రమ్ సీడ్ వేసిందే బాపు. అరే అవును కానీ సర్పంచ్ అయ్యా బతికి ఉన్నాడారా? ఎవరి గురించి అంటున్నావే నువ్వు అనేది? గునువు గంగయ్య అయ్య గురించా? వాడెప్పుడు కావాలే? ఊళ్ళో ముసలోళ్ళు అందరు చస్తారు కానీ ఆడు చత్తలేడే. ఊరికి పిడుదు పట్టినట్టు పట్టిండే, పానం అయితే అస్సలుగా ఇడిచి పెడతలేడు. ముసలోడు మంచిగానే బతుకుతుండు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి నూకలానికి? హలో అన్న, ఏడునవే? సర్పంచ్ అయ్యా చచ్చిపోయింది కాదే? ఏమనోరే అది? ముసలోడు ఇప్పుడే గుర్తు చేసినావు, అప్పుడే చచ్చిపోయా. ఏ ఊకోరా, నేను అంటేనే చచ్చిండారా? ఆ నూకలు అయిపోయినా చచ్చిండు. అంతే అంటావానే? అరే నేను అన్నట్టే అవుతుందారా? సర్పంచ్ సత్తాడా రేపు? అన్న, సర్పంచ్ కూడా చచ్చిపోయింది కాదే? అరే ఎట్లారా? ఏమైందిరా? సర్పంచ్ వాళ్ళు అయ్యో చచ్చిపోయినా అని బాధ కొద్ది సర్పంచ్ కూడా చచ్చిపోయింది కాదే? ఓర్ని నీ అవ ఏమున్నావే నువ్వు? నీది నో రామోర్యా, సర్పంచ్ కూడా చచ్చిపోయిందట. నీ విన్నే డౌట్ కొడుతుంది. నువ్వు అన్నట్టు జరుగుతుంది. ఏమైనా పిసోనివారా నువ్వు? నేనేమైనా దేవున్నారా అన్నది అన్నట్టు జరుగుతుంది అంటున్నావు? లేదు లేదు, నువ్వు ఒకసారి నాలుకే చూపించు. ఎందుకురా? నాలుకే మీద మచ్చలు ఉంటేనే అన్నది అన్నట్టు జరుగుతుందట. ఏ నువ్వు పిసోనివారా? అరే అవన్నీ నమ్మద్దురా, అన్ని ఉట్టి మాటలే అవన్నీ.
లేదు లేదు, నీ నాలుగైదు మచ్చలు ఉన్నట్టున్నాయి, నువ్వు అందుకే నాలుగే చూపించలేవు. అరే రామశంకర చూసుకోరేగా, మచ్చలున్నాయి నేను ఎట్లే నువ్వు అన్నది అన్నట్టు అందుకే జరుగుతుంది. అరే ఇవరక మనం గుడాలు బుక్కినాం గారా, అది అంటవచ్చురా. మచ్చలున్నాయి, నాకు ముందే డౌట్ కొట్టింది నీ మీద. అరే కళ్ళు గిట్ల ఎక్కిందారా నీకు? ఇప్పుడు సర్పంచాల కొడుకు చచ్చిపోతాడా? హలో అన్న, సర్పంచుల కొడుకు కూడా చచ్చిపోయింది కాదే. నువ్వు ఇక నోరు తెరవకు. చెప్పేది నీ దగ్గరికి ఇంకోసారి అయితే అరే వెయిట్ పీసోడు ఉన్నాడా ఏంది? నేను అన్నట్టు జరుగుతుందా? దేవున్నా ఈ కళ్ళు అంతా ఏం చేయాలి? ఇంత కళ్ళు అరే నాది ఇంత పవర్ ఉందారా? టెస్ట్ చేసుకోవాలరా. పంపు ఇప్పుడు పోయానంటే పోయాలి రే, పంపు పోసిందిరా, నాకు పవర్ వచ్చిందిరా. అరే మనోడు వాళ్ళ పొద్దున్న తాగినట్టున్నాడు కదా. ఏమరా వెంకటేశు, పొద్దున్నే బండి జోరు మీద ఉన్నది, మొత్తం రోడ్ అంతా ఊకుంటేస్తాను. 2 పెగ్గులేస్తే రోడ్ అంతా ముగ్గులు వేసుకుంటాడు. నన్ను చూసి నవ్వుతారా? నా నాలుకేకు మచ్చలు ఉన్నాయిరా, నేను అన్నట్టు జరుగుతుంది రా మీకు. అబ్బా అచ్చా, నాలుకలేని పామాట నా డూళ్ళ కచ్చి బెదిరిచ్చిందట, అట్లా ఉందని నీ వ్యవహారం. నేను చిన్న పనులు చూస్తాను, నువ్వు చెప్పిన పైన సరిగ్గా నువ్వు చెప్పినట్టు జరుగుద్దా? ఇట్లాంటి చిన్నపిల్లలకి చెప్పుకోరా బాబు, వాళ్ళు భయపడతారు. లేకపోతే నీ పెళ్ళానికి చెప్పుకోపోరా, భయపడుతుందేమో. నేను పెళ్ళానికి వెళ్తే చీపురు గట్ట తిరిగేసి కొడుతుంది. దేవుడు ఈయన పెద్ద రెడీ ఇట్లా పట్టిండు ఆయన్ని. గట్నే ఉన్నట్టుంది. నమ్ముతలేదు కదా, చూడురా ఇప్పుడు. చూపెట్టు మరి. రే నా మీద జోకులు చెప్తురా, నీ నోరు పడిపోతుందిరా. ఏమైందిరా నోరు వారిపోతాను అంటు నువ్వు? ఏమైంది మాట్లాడు. నా గురించి తెలిసిందారా? నీకేమైందిరా మాట్లాడతలేవు? ఒక మాట మాట్లాడరా. ఏమైందిరా, ఏం చేసినావు? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలు వేస్తా. నేను జైలా? ప్లీజ్ రా, నేనేం చేయలేదు. ప్లీజ్ రా, నీ వల్లనే మాటలు పోయినాయిరా. ప్లీజ్ రా, జైలు వేయించుడేరా? నిజంగా అనుకున్నావురా భయ్ మాటలు పోయినాయంటే? అరే నీకు మాటలు వస్తున్నాయారా? నీకు మాటలు వస్తలే, మస్తు భయపడ్డారా? ఈ పిల్లాటలు మా దగ్గర కాదురా, ఊళ్ళో కన్నా చూపించుకోపు. హలో, ఏడున్నావే అన్న? ఇది మన సర్పంచ్ చచ్చిపోయినప్పుడు చెప్పారు కదా, అందుకే అటే వస్తాను. సర్పంచ్ కావాలి, ఎవరు కావాలి కానీ ఉట్టినే ప్రాంక్ వీడియో చేసినావు, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని. కుషిని ప్రాంక్ సల్లాగా ఉండాలి. ప్రాంక్ను కుర్చీ మడత పెట్టి కుషిని పాపం పాడుగాను. మా చిన్నయ్యకి ఏమేమో చెప్పితి, ఆడు తొవ్వంటే ఎంత లొల్లి పెడతాడో, ఇంటికాడ ఎంత లొల్లి పెడతాడో. ఇక ఓనన్నా పోతా మరి. బయటికి రాయే. వీడు మళ్ళా తాగొచ్చినట్టున్నాడుగా. మళ్ళా తాగొచ్చినావు బర్రోడా అంటే ఏందన్నట్టు? అప్పుడు తెలియదా పెళ్లి చేసుకో బర్రె ఉన్నాని? బర్రె ఉన్నాని తెలియదు అప్పుడు? నీ ముఖంలో చెప్పు కదరా తాగబోతాడా. ఉండు నీ సంగతి చెప్తా. నువ్వేంది నా సంగతి చెప్పేది? నా పవర్ ఏందో నీకేం తెలిసే? ఓరి నీ తాగబోతు సచ్చినోడా, నువ్వెవరైనా విషయం మర్చిపోయేటట్టు తాగినవారా? నేను దేవునితో సమానం, ఏదంటే అది జరుగుతుంది. ఓరి నీ మొలదారం దెంప, ఇవాళ ఏం బ్రాండ్ తాగినవురా? దేవుణ్ణి అనుకుంటే ఏమేం మాట్లాడుతున్నావురా? అంత అనుమానం ఉంటే సీన్ గాని అడిగిపోయా, నా పవన్ గురించి ఏందని తెలుస్తుంది. ఏమైంది సీను, ఏం తాగిండు అంత బిత్తిరి బిత్తిరి మాట్లాడుతుండు? ఏం లేదు పిన్ని, నేను చూసుకుంటా. నువ్వేంద్రా నన్ను చూసుకునేది?
బాపు నేను చెప్పేది వినే. అది తాళ్ళల్లో జరిగిందంతా. అరే పరకెక్కడురా చప్పలకి ఇట్లా పట్టుకొచ్చినావా? చూడు సీను అంత ఎట్లా మాట్లాడతాడు. బాపు నేను చెప్పేది వినే. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అదంతా ప్రాంకు. పార్క్లే బీర్కులే పో. దీని సంగతి ఇలా చూస్తా పో. ఏంద్రా నా సంగతి చూస్తావా? ఏం చేస్తావురా? నలుగురు ఉన్నారని చూడక నా ఇజ్జత్ తీసినావు. నిన్ను ఊకుంటానా? నీ చూసుకుంటా. జోలికి వచ్చినా అట్టకొచ్చినా విడిచిపెడతా సంగతి చూస్తే అరే జరుగు. అరే నువ్వు ఆగు జరుగు సంగతి ఏ జరిగా నువ్వు విడిచిపెట్టు. నా గురించి దానికి ఏం తెలుసు? నేను అన్నట్టు జరుగుతుంది. దాన్ని ఇలా రక్తంగా చచ్చకపోతుంది. అరే నువ్వు జరుగు దాన్ని విడిచిపెట్టు. రక్తం కట్టుకొని చచ్చిపోతుంది. నీ అవ్వని అన్నట్టు జరుగుతలేదు ఇంకా తత్తలేదండి. నా పెళ్ళ కాదెక్కలు పడిపోవాలి. అవ్వని చెప్పినట్టు జరుగుతలేదేంద్రా. శక్తికి ఇట్లా ఏంది ఇది గిట్లా బెడ్సి కొట్టింది అనుకో నా పెళ్ళ చేతిలో నాకు ఉన్నట్టే. ఇక నా పెళ్ళ కాదెక్కలు పడిపోవాలి. నీ బొంద ఏది చెప్పినా జరుగుతలేదు. నా చేతిలో వచ్చినవరా? ఏది చీపురు ఏది? ఇది ఏంద్రా నా పవర్ ఏం పని చేస్తలేదు దీని మీద. అవ్వా అదంతా ప్రాంకే. నీకు చెప్తే అర్థమైతలేదు. అర్థం చేసుకోజారంతా ప్రాంకు. ఇదేంది ప్రాంకా? అమ్మా అదే నేను అప్పడుస్తుంది చెప్తాను. నా మాట వింటే కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏందిరా? 3వ ప్రపంచ యుద్ధం ఇక స్టార్ట్ అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతా క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటను టక్ టక్ కొట్టండి.